పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఇక ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నేతలే టార్గెట్గా కక్ష సాధింపు రాజకీయాలు పెచ్చుమీరిపోతున్నాయి. ఒకవైపు మద్యం కేసు పేరుతో అక్రమ కేసుల భాగవతం సాగుతుండగానే మరోవైపు ఏదో ఒక సాకు చూపి వైఎస్ఆర్సీపీ నేతలు రాజకీయంగా వారిని దెబ్బతీసేందుకు అన్నమయ్య జిల్లాలో టీడీపీ మూకలు రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బరితెగిస్తున్నాయి. సీఎంతో పాటుగా మంత్రి రాంప్రసాద్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి విమర్శలు చేశారని కేసులు పెట్టి తాజాగా రగడ సృష్టించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉండటాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీని దెబ్బతీసేందుకు కూటమి సర్కార్ అడ్డదారులు తొక్కుతోంది. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ రెడ్డి ఇటీవల తన స్థలంలో ఉన్న కంకర, ఇసుక తరలించుకుపోతున్న వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు మంత్రి రాంప్రసాద్పై పలు విమర్శలు చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని జిల్లాలోని చిన్నమండెం మండలంలో రమేష్ కుమార్ కార్యక్రమం నిర్వహించి చంద్రబాబు మేనిఫెస్టోపై రీకాల్ కోరారు. రమేష్ కుమార్ చేసిన రాజకీయ విమర్శలను వ్యక్తిగత విమర్శలుగా భావిస్తూ పచ్చమూట పెద్ద ఎత్తున రగడ సృష్టించింది. ఎప్పటినుంచో రమేష్ కుమార్ ను దెబ్బతీయాలని చూస్తున్న మంత్రి రాంప్రసాద్ ఇదే అదునుగా భావించి రమేష్ కుమార్ పై ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. అంతే, పచ్చ బ్యాచ్ ఆదివారం సాయంత్రం భారీగా వాహనాలతో వెళ్లి హంగామా సృష్టించింది. మరోవైపు రాయచోటి నుంచి టీడీపీ శ్రేణులు లక్కిరెడ్డిపల్లెలోని రమేష్ రెడ్డి ఇంటి మీదికి వెళ్తున్నారన్న ప్రచారం నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు కూడా భారీ ఎత్తున మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఈలోపే స్థానిక సీఐ కొండారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆయన్ను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. రమేష్ రెడ్డి ఎంత వారిస్తున్నా వినకుండా పోలీసులు వాహనం ఎక్కించుకుని తీసుకువెళ్లారు. ఇటు వైఎస్ఆర్సీపీ, అటు టీడీపీ నేతలతో కొద్దిసేపు లక్కిరెడ్డిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.